నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభిదరితుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన శ్రీ ఆరగ దిలీప్ కుమార్ రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 14 సంవత్సరాలుగా మిశ్రమ సాగు విధానంలో పసుపు పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు పసుపు పంటలో వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం అండి. పసుపు మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి, అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? నేను పసుపు 5 ఎకరాల్లో సాగు చేస్తున్నానండి. అందులో కడప రకం వేస్తున్నాను ప్రస్తుతానికి. ఇంతకు ముందు సేలం రకం కూడా వేసేవాడిని. అది కొంచెం నేలలో అంత సూటబుల్గా పోయేటప్పటికి మార్చుకున్నానండి. అదేవిధంగా నేను నల్ల పసుపు గురించి కూడా విని ఇప్పుడిప్పుడే కొంత వేద్దామనే ఉద్దేశంలో ఉన్నాను. దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటున్నానండి సీడ్. పసుపు కొమ్మలు నాటుకోవడానికి ముందుగా నేలని ఏ విధంగా తయారు చేసుకుంటారో ఒకసారి చెప్పండి. పసుపు మనం నాటుకోవడానికి ముందు తిరుగుడు నాగళ్ళు వేస్తామండి మేము వేసవి కాలంలో. తర్వాత కల్టివేటర్ వేసుకుంటాం. ఆ తర్వాత దానిలో మనం గొర్రెల ఎరువు కానీ వానపాముల ఎరువు కానీ వేసుకుని తర్వాత కల్టివేటర్ వేసుకుని బోధి పద్ధతిలో వేస్తున్నామండి మేము. పశువులతో నాగలు తీసుకొచ్చి బోధి పద్ధతిలో వేసుకుంటున్నాం. అలాగే ఎత్తుమడుల పద్ధతిలో కూడా పసుపు వేసుకోవచ్చండి, బాగుంటుంది. అది కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది మనకి. ఎత్తుమడుల పద్ధతిలో పసుపు వేసుకోవడానికి సరైన యాంత్రీకరణ మనకు అందుబాటులో లేదు. అది కొంచెం గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి దాన్ని ఎంకరేజ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. పాత పద్ధతిలోనే ప్రస్తుతానికైతే నేను వేస్తున్నాను. మధ్యలో ఎత్తుమడుల పద్ధతితో ఒక 2 సంవత్సరాలు వేసానండి. చాలా మంచిగా దానివల్ల ఉపయోగం ఉందండి. ముఖ్యంగా దానిలో ఎత్తుమడుల పద్ధతిలో హార్వెస్టింగ్ టైంలో కొంచెం ఇబ్బంది అండి. ఏ విధంగా అంటే దానికి డిగ్గింగ్ చేసే మిషన్లు మనకు అందుబాటులో పర్ఫెక్ట్గా లేవండి. అవి కనుక మనకి గవర్నమెంట్ ఏదన్నా సబ్సిడీ రూపంలో అందించగలిగితే పూర్తిగా అందరూ మారతారండి రైతులు ఎత్తుమడుల పద్ధతిలోకి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. దుంపగొలుడు ఇవన్నీ తగ్గుతాయండి. ఎకరాకి మనకి విత్తనం అనేది ఎంత పడుతుందండి, అదేవిధంగా మీరు ఏ విధంగా నాటుకుంటున్నారు అనేది ఒకసారి చెప్పండి. ఎకరాకి మనకి 6 నుంచి 7 పుట్టు అంటామండి మేము. పుట్టు అంటే 225 కేజీలు అండి. ఆ 225 కేజీల విత్తనం 6 పుట్టు నుంచి 7 పుట్టు అంటే 1400 నుంచి 1600 కేజీల మధ్యలో మేము ఎకరానికి నాటుకుంటామండి. ఈ నాటే ముందు దాన్ని మొత్తం గ్రేడింగ్ చేసుకుని మొక్కలుగా చేసుకుని విత్తన శుద్ధి చేసుకుంటామండి. విత్తన శుద్ధి చేసుకుని బోధి పద్ధతిలో అయితేనేమో మాన్యువల్గా మనుషులతో నాటుకుంటామండి. రైజ్డ్ బెడ్లో అయితే ఆటోమేటిక్ మిషన్లు వచ్చినాయండి కొత్తగా, దాన్ని బట్టి రైతు వాడుతున్నారండి. విత్తన శుద్ధి వచ్చేసి కెమికల్తో అయితేనేమో సాఫు, స్ప్రింట్, M45 అలాంటి వాటితో చేస్తామండి. అలా కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో అయితేనేమో ట్రైకోడెర్మా కానీ సూడోమోనస్ కానీ వీటితో చేస్తారండి. ఏదైనా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఒక రోజు ఉంచి మనం విత్తుకోవడం చాలా బాగుంటుందండి పసుపు పంట. అలాగే పసుపు విత్తుకునేటప్పుడు మనం విత్తనానికి మధ్య 2 నుంచి 3 అంగుళాలు ఉంటే చాలా బాగుంటుందండి. ఎత్తుమడుల పద్ధతిలోనేమో 3 నుంచి 4 అంగుళాలు ఉంటుందండి. మామూలుగా బోధి పద్ధతిలో పసుపు విత్తుకోవాలంటే 1500 కేజీల వరకు మనకు పడితే ఎత్తుమడుల పద్ధతిలో 1000 కేజీలతోనే సరిపోద్దండి మనకి. పసుపు పంటలో నేల తయారీ, నాటుకునే విధానం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.